ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్ లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్ లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ, భూమి చుట్టే పరిభ్రమిస్తా ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం, అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి ఎలగొట్టిండు. ఒకటి రెండు కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడంండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది.